హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ రోజు మన దగ్గర ఒక బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎవరో కాదు, మోటివేషనల్ స్పీకర్ అలాగే లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు మనతో ఉన్నారు. మ్యామ్ తో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? హాయ్. ప్రతిసారి బ్యూటిఫుల్ అనకు పాపం. వాళ్ళు ఏంటి ప్రత్యూష సరిగా కలగరపడట్లేదా ఇలా అంటుంది లేదు అనుకుంటారు. మ్యామ్, అసలు బ్యూటిఫుల్ నథింగ్. నిజంగానే మ్యామ్. అంటే చాలా అలాంటిది ఏమీ లేదు. పద్ధతిగా ఆ, ఏం చీర లేదు. కట్టుకుని అది ఒక మహాలక్ష్మి వైబ్ ఇట్ వస్తుంది. షోస్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. దట్స్ ఇట్. మ్యామ్, నార్మల్ గా పిల్లలు ఏదైనా తప్పు చేసినా, వాళ్ళు తప్పడుగులో వేసినా, తప్పుదారులు నడిచినా కూడా వాళ్ళని సరిదిద్దేది తల్లిదండ్రులే. కానీ ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటే, ఒక తల్లిదండ్రుల పొజిషన్ లో ఉన్న తల్లిదండ్రులే ఇంకొక అఫెక్ట్ పెట్టుకోవడం, అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంకొక వారితో ఉండడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అయితే వాళ్ళు వేరే అఫెక్ట్ పెట్టుకొని పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇలాంటివి మనం చాలానే చూస్తున్నాం. నాశనం చేసేదే కాదు, పిల్లల్ని చంపడం కూడా చూస్తున్నాం. భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు పిల్లలు జీవితాన్ని తల్లిదండ్రులు నాశనం చేసి ఇంకా ఏ విధంగా నాశనం చేస్తున్నారు? మీరు అన్నవన్నీ పాయింట్స్ నిజంగా 100% కరెక్ట్ అండి. అంటే కని పెంచిన తల్లిదండ్రులే పిల్లలను, అంటే పిల్లలు ఎవరి దగ్గర సేఫ్ గా ఉంటారంటే అమ్మ దగ్గర అంటారు, సెకండ్ నాన్న దగ్గర అంటారు. అంటే ఇప్పట్లో ఈ పిల్లలకి ఏంటంటే పాపం తల్లి తండ్రి దగ్గర కూడా సేఫ్టీ ఉండటం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకొని మనసులో ఎవరినో పెట్టుకొని, సో భర్తను వదిలేసి అతన్ని ఆ అన్యాయంగా పాపం బలిపశువుని చేసేసి బయటికి వెళ్ళిపోయి ఉంటున్నారు. సో ఆ బయటికి వెళ్ళిన వాడు వీళ్ళని చూస్తాడా చూడడా, ఈమెను ఏం చేస్తాడనేది దట్ ఈస్ సెకండరీ, దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో తల్లిదండ్రులుగా బాధ్యత ఏంటంటే మన పిల్లలను మనమే 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 మంచి చెప్పాలి. సో పిల్లలకు మంచి చెప్పాల్సిన బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రుదే. అంటే కంచె చేను వేసినట్టుగా, అంటే బరువు బాధ్యతలు మంచి చెడు చెప్పాల్సిన తల్లి ఇలా పక్కదారి పడితే మరి పిల్లలకు ఎవరు చెప్పేవాళ్ళు ఉండరండి. పిల్లలు కూడా అదే అంతే కదా. ఇప్పుడు తల్లి ఎటు పోతే తల్లి ఏం మీరు చేస్తారా, తల్లి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు కదా. మీరు ఆ చిన్న చిన్న కుక్కర్లో వంట వండితే అమ్మ నాకు కూడా చిన్నది ఇవి నేను వండుకుంటాను, చిన్న చిన్న సామాన్లు పెట్టుకొని చిన్న కిచెన్ సెట్ లో అంటాం. అవన్నీ ఏంటంటే తల్లి ఇన్ఫ్లుయెన్స్. అంటే పిల్లలకి ఎప్పుడు 90% తల్లి ఇన్ఫ్లుయెన్సే ఉంటది. కాబట్టి ఈ తల్లులు ఏం చేస్తున్నారంటే, అంటే బయట మీరు అన్నట్టుగానే ఇట్లాంటి పిచ్చి పనులు చేసేసి పిల్లలను వదిలేసి పిల్లలను అమాయకమైన పిల్లలను చంపేసి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమిటంటే మన పిల్లలను మనమే, అంటే తల్లిదండ్రులదే బాధ్యత పిల్లల్ని చూసుకోవాల్సింది. మీరు అటు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు మిమ్మల్ని ఎంతసేపు ఎంత చూస్తాడు అనేది దానికి గ్యారెంటీ లేదు. అంటే అతని మైండ్ లో ఏముంటదంటే, నువ్వు సంసారం చేసి పిల్లలను కని పెళ్లి చేసుకొని ఒక సంసారం ఉంటేనే, నేను రమ్మంటేనే నువ్వు బయటకు వచ్చావు, రేపొద్దున ఇంకొకడు మళ్ళీ నాతో ఉన్నప్పుడు నిన్ను రమ్మంటే నువ్వు వెళ్ళవు అనేది డౌట్ వస్తుందా రాదా? వస్తుంది కదా. మరి అలాంటప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఎవరికి ఉపయోగం? అక్కడికి బయటికి వెళ్ళిన తర్వాత నిజంగా నిన్ను వాడు నీ భర్త చూస్తున్నట్టుగా నువ్వు బతికినన్ని రోజులు నన్ను చూస్తాడన్న గ్యారెంటీ ఉందా? ఎవరికి ఉండదండి. నిజంగా అంటే అలా బయటికి వచ్చిన అమ్మాయిని చేరదీసిన వాడు, అలా బయటికి వచ్చేలాగా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడు ఎప్పుడు మంచివాడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అలా వెళ్ళడం వల్ల ఆమె లైఫ్ పోతుంది, ఆమె నమ్ముకున్న పిల్లల లైఫ్ పోతుంది, భర్త లైఫ్ పోతుంది. అంతే కదా. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళు ఏంటంటే, మీరు అన్నట్టుగా మళ్ళీ మనం ఇదివరకు టాపిక్ లో మాట్లాడుకున్నట్టుగా సోషల్ మీడియా అవి చూసేసి పైన అట్రాక్షన్స్ చూసేసి మన లైఫ్ కూడా ఇలా ఉంటుందేమో అని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా సరే, అంటే దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మనం నిజంగా మన లైఫ్ లో నిజ జీవితంలో జరిగే వేరే, బయట చూసే ప్రపంచం వేరే. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే, పిల్లలు నిజంగానే మీరు అన్నట్టుగా పిల్లల చదువుల గురించి పట్టించుకోవటం లేదు, రీల్స్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఎంతసేపు వచ్చి కిట్టి పార్టీలు, బయటికి వెళ్ళడాలు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిలే. కానీ నా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు లోపలికి వెళ్ళి, అంటే రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఈ కాలంలో, మా కాలంలో ఏమిటంటే మాకు డబల్ బెడ్రూమ్స్ లేవండి. ఒక పెద్ద హాల్ ఉంటుంది, పిల్లలందరూ అందులో చదువుకోవాలి, అందులోనే పడుకోవాలి. ఇప్పుడు 4 ఏళ్ల పిల్లలకు కూడా సపరేట్ బెడ్రూమ్. వేరే వాళ్ళు వస్తే వాళ్ళు అసలు వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు వెళ్ళిపోయో ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అంటారు కదా. అయ్యో మన ఇంటికి వచ్చారు కదా, మనతో ఉంటారు అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రైవసీ కావాలి. వాళ్ళకి వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఎందుకంటే అంటే వాళ్ళకు ఒంటరిగా ఉండడం అనేది అలవాటు. వాడు లోపలికి వచ్చి వెళ్ళి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడంటే లోపల ఏం చేస్తున్నాడో మీకు తెలియదు. మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఎంత చెడిపోవాలో ఉంది, ఎలా బాగుపడాలో కూడా ఉంటుందండి.
కదా. అంతే కదా. ఇప్పుడు దొంగతనం ఎలా చెయ్యాలో కూడా చూపిస్తాడు, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, మీ ప్రాపర్టీని ఎలా కాపాడుకోవాలి కూడా చూపిస్తాడు. రెండు ఉంటాయి, కానీ అది చూడట్లేదు. ఎంతసేపు వచ్చి నెగిటివ్ పాయింట్స్ వెతుక్కొని అలాగే చూస్తున్నారు. పిల్లలు కూడా మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ చదువులు నెగ్లెక్ట్ చేసేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే తల్లిదండ్రులు అంటే బుద్ధి నేర్పించాల్సిన తల్లి పక్కదారి పట్టడమే అన్నమాట. ఇంకా సెకండ్ ఇది ఓకే. సెకండ్ ఏంటంటే అతి గారాబం చేసేసి ఏది చేసినా పిల్లలు అంటే తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేసినా ముద్దే కదా. కాబట్టి అతి గారాబం చేసి కూడా పిల్లలను చాలా మటుకు పాడు చేసే తల్లిదండ్రులు నేను చూశాను. ఎప్పుడైనా సరే పిల్లలు తప్పు చేసినప్పుడు చిన్నవాడైనా కూడా కరెక్ట్ అప్పుడే చేయాలండి, అప్పుడే కరెక్ట్ చేయాలి. ఎవరినన్నా ఏదన్నా ఒక మాట అన్నాడు అంటే మీరు అప్పుడే కరెక్ట్ చేయాలి. ఇదేదో చాలా ముద్దుగా మాట్లాడండి, మా వాడు చాలా బాగా మా ఎవరినైనా భయం లేకుండా నువ్వు పో అది అంటాడండి అంటే నువ్వు అది తప్పు అని తల్లిదండ్రులు చెప్పట్లేదు. కాబట్టి పిల్లలు ఏంటంటే అదే నేర్చుకుంటున్నారు. సో పెద్దవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలి, ఎలా గౌరవంగా మనం చూడాలి, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది తల్లిదండ్రులే నేర్పించాలి. ఏం చేసినా పిల్లలకు నీకు ముద్దు, కానీ బయట వెళ్ళి వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తే బయట వాళ్ళు టాలరేట్ చేయరు కదండి. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలు అనేది ఎప్పుడు అయినా సరే ఏ ఏజ్ లో అయినా తప్పు చేస్తే ఇది తప్పు, ఇది నువ్వు ఇలా చెయ్యకూడదు అనేది కంపల్సరీగా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనండి. 4-10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉండవు, వాడు స్కూటర్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. మా వాడికి కాళ్ళు కూడా అందవండి, కానీ ఏం స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడంటారు. కానీ నీ కొడుకు స్కూటర్ తీసుకొని బయటకు వెళ్తే వాడి ప్రాణాలు కూడా సేఫ్ లేదు, ఆ పక్కన వాళ్ళని కూడా ఎవరిని గుద్దుతాడో కూడా తెలియదు. అది కరెక్టా? అంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్నావు మా వాడు బండి నడిపిస్తాడని, దానివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు, మీ వాడు సేఫ్ గా ఇంటికి వస్తాడా అనేది కూడా చూసుకోవటం లేదు. ఇంకో థర్డ్ పాయింట్ ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఏదన్నా మంచి జాబ్స్ వచ్చినప్పుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళిపోవాలన్నప్పుడు తల్లిదండ్రులు అడ్డుపడేసి నువ్వు వెళ్ళిపోతావా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, నన్ను ఎవరు చూస్తారు అనేసి వాళ్ళ ఆరోగ్య కారణాలు చెప్పేసి నువ్వు ఉండేది ఒక్కగానొక్క కొడుకువి, నీకు ఎక్కడో ఉద్యోగం వస్తే నువ్వు వెళ్ళిపోతావు, నన్ను ఎవరు చూస్తారు అంటే తల్లి తండ్రి అనేది ఇంకా చాలా సంవత్సరాలు మీతో పాటు అంటే పిల్లలు ఉన్న రోజులు తల్లిదండ్రులు ఉండరని నేను అనుకుంటా. అంతే కదా. ఇప్పుడు మీరు ఉన్న రోజులు నేను ఉండరండి. సో నా సగం ప్రయాణం అయిపోయింది. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా బాగుపడాలి అంటే వాళ్ళకి ఏదైనా జాబ్స్ వచ్చినప్పుడు పంపించండి. నాకు తెలిసిన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అతనికి తల్లి లేదండి, తండ్రే పిల్లల్ని 2 మగ పిల్లల్ని పెంచుతున్నాడు. ఆ అబ్బాయి పాపం చదువుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఐ డోంట్ నో సిద్దిపేట అలాంటి దాంట్లో సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ లో జాబ్ వస్తే ఏం చేశారంటే జాయిన్ అయిన 2వ రోజే రిజైన్ చేసి తీసుకొచ్చాడు. ఎందుకంటే నువ్వు నన్ను చూడకుండా ఉండలేవు, నేను నిన్ను చూడకుండా ఉండలేనని చెప్పేసి జాబ్ను వదిలేసి వచ్చాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చాలా చాలా కష్టంగా వస్తుంది కదా. అంటే ఇక్కడ నీ స్వార్థం చూసుకున్నావు, నువ్వు ఉంటే ఇంకా 20 ఏళ్ళో 30 ఏళ్ళో పోనీ ఇంకా 50 ఏళ్ళు ఉంటావు. దాని తర్వాత అతని పరిస్థితి ఏంటి, అతని భవిష్యత్తు ఏంటి అని ఆలోచించకుండా నీ స్వార్థంతో అంటే నీ చుట్టూ వాడు ఉండాలని ఆలోచించావు. కానీ రేపొద్దున నేను పోయిన తర్వాత వాడు ఎలా బతుకుతాడు, ఒక మంచి ఉద్యోగం వచ్చింది కదా అనేసి ఆలోచించకుండా ఆ కుర్రాన్ని రిజైన్ చేయించి ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పిల్లల్ని పాడు చేసేవాళ్ళు, అతి గారాబం చేసేవాళ్ళు, ఇలా ఎంతసేపు వచ్చి తల్లిదండ్రులు వాళ్ళ స్వార్థం చూసుకొని పిల్లల్ని ఎక్కడికి పోకుండా నా ముందే కళ్ళ ముందే ఉండాలి అంటే ఉండరండి. వాళ్ళకి ఇంకా మనం ధైర్యం చెప్పాలి. వెళ్ళు ఏం కాదు, నువ్వు వస్తూ ఉండు వెళ్తూ ఉండు. ఈ కాలంలో ఏదేంటి స్కైప్ లో మాట్లాడుకోవచ్చు, వాట్సాప్ లో మాట్లాడుకోవచ్చు, వీడియో కాల్స్ చేయొచ్చు, మాకేం పర్వాలేదు, మేము ఆరోగ్యంగా ఉన్నాం, అంత అవసరమైతే పలానోళ్ళు చూస్తారు, లేకపోతే నువ్వు వద్దు అని అలా చెప్పాలి. కానీ నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను, నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు, నేను రేపు బాత్రూమ్ లోకి వెళ్తా నా చేతులు ఎవరు పట్టుకుంటారు, నాకు కళ్ళు కనపడకపోతే నా కళ్ళ జోడు ఎవరు తెచ్చిస్తారు అంటే ఇంకంతే. పిల్లలు అలాగే ఉంటారు. కాబట్టి అతి గారాబం చేసి పిల్లలను పాడు చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దయచేసి వాళ్ళ భవిష్యత్తును కూడా మీరు చూడండి. వాళ్ళు బాగుండాలి అంటే కొన్ని నిజంగానే మీరు అంటే ఎప్పుడంటే ఇంకా లేవలేని పరిస్థితులలో కొడుకే నిన్ను చూడాలి, కూతురే నిన్ను చూడాలి అన్నప్పుడు కూడా కేర్ టేకర్స్ ఉన్నారు, మిమ్మల్ని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ధైర్యం చెప్పేసి పంపించేయండి పిల్లలను, ఏమీ కాదు. వాళ్ళు ఎంతసేపు వచ్చి మీ చుట్టూ తిరుగుతారు చెప్పండి. అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే తల్లిదండ్రులు అనేది కొంత చాలా బాధ్యతగా ఉండాలి. మరి స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా పిల్లలు
చెడిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. అంతే, చాలా స్ట్రిక్ట్ గా, అంటే చాలా ఏదైనా అంటారు కదా, అతి ఏదైనా కూడా ఆ. పనికిరాదు, ఎందులో కూడా పట్టు విడుపులు ఉండాలి. సో నిజంగా మీరు అన్నట్టుగా స్ట్రిక్ట్ గా ఉంటే కూడా వాడు చేసి ఆడు చేస్తాడు, బయటకు వెళ్ళిపోతాడు, అది చేసేస్తాడు. మా అమ్మకి చెప్తే కష్టము, మా అమ్మకి చెప్పొద్దు అని ఆడు చేసే పనులు ఆడు చేస్తాడు. కాబట్టి అంటే కొన్ని విషయాలు ఈ కాలం పిల్లల్లో చూసి చూడనట్టు, తెలిసి తెలియనట్టు అలా ఉంటేనే మనకు తెలుసు, బయటికి వెళ్తే వీడు ఏం చేస్తాడో తెలుసు, అయినా కూడా తెలియనట్టే ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు అనుకుంటాడు, మా అమ్మకి తెలిసినా కూడా ఇలా ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకునే పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలలో తల్లిదండ్రులు వాళ్ళ స్వార్థాన్ని వదిలేసి పిల్లలను చక్కగా వాళ్ళ బతుకు వాళ్ళు బతికేలాగా వదిలేసేయండి. కానీ ఎంతసేపు వచ్చి నా చుట్టూ తిరుగు, నా పక్కనే ఉండు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే నా ఆరోగ్యం బాగుండదు అంటే వాళ్ళ భవిష్యత్తును మనం నాశనం చేసినట్టే. అంటే పెద్దలు అంటారు దీనికేమో, అంటే ఏది అతి చేయకూడదు అని. అసలు అతి దేనికి పనికిరాదు ప్రత్యూష, దేనికి పనికిరాదు అతి. అతి గారవం, అతి ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండడం, ఏది పనికిరాదు. అతిగా రీల్స్ చేయడము కదా, ఇవన్నీ కూడా పనికిరావు. కాబట్టి అతి అనేది ఏది కూడా, టూ మచ్ ఇస్ టూ బ్యాడ్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.